తుఫాన్ ముప్పు తప్పడం పట్ల ముఖ్యంగా అంతర్వేది పరిసర ప్రాంతాల నుంచి తప్పడం పట్ల ఇదంతా కూడా స్వామి చలవే, అంతర్వేదిలో కొలువైనటువంటి నరసింహస్వామి చలవే అని చెప్పేసి ఎక్కువగా స్థానికులు విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా చాలా తుఫాన్ల నుంచి ఆ ప్రాంతం నుంచి నరసింహస్వామి కాపాడారంటున్నారు. ఏంటి నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఆ అంతర్వేది నరసింహస్వామి వల్ల ఇదంతా జరిగిందంటారా మీరు కూడా? తప్పనిసరిగా స్వామి. అక్కడ డిబేట్ లో పాల్గొన్న 50 మంది పెద్దలకు నమస్కారం. అలాగే జీ న్యూస్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల అంతర్వేది శ్రీ స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం నుంచి మాట్లాడుతున్నామండి. ఇది నవనరసింహ స్వయంభూ క్షేత్రం యొక్క దివ్యక్షేత్రంగా వెళ్తుందండి. ఇది ఇక క్షేత్రానికి ప్రత్యేకంగా విష్ణాలయాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఈ యొక్క 2 విష్ణు క్షేత్రాల్లోనే ప్రతినిత్యం కూడా యావత్ దక్షిణ భారతదేశంలోనే స్వామివారికి నిజరూపానికి ప్రతినిత్యం పంచామృతాభిషేకాలు జరగడం ఇదొక విశేష ప్రక్రియ అండి. అలాగే ప్రతినిత్యం కూడా ఇక్కడ నవనరసింహ క్షేత్రాలు ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక్కచోట మాత్రం ప్రతినిత్యం సుదర్శన మహానరసింహయాగం కూడా ప్రతినిత్యం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు జరుగుతుందండి. ఈ యొక్క దివ్యక్షేత్రంలో యొక్క వైభవం ప్రజల్ని ఎప్పుడూ కూడా రక్షణాత్మకమైనటువంటి భారంతో భక్తులందరూ ఉన్న తీవ్ర విశ్వాసంతో ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామిని తెలుగు రాష్ట్రాలే కాకుండా 4 రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు చేస్తుంటారండి. ఈ మాకు తెలిసిండిన స్వామివారి కైంకర్య సేవలో 36 సంవత్సరాలుగా తరిస్తున్నామండి స్వామివారి సేవలో. అలాగే 1986 తీవ్ర వరదల నుంచి గాని, 1996 వరదలు గాని, అలాగే సునామీలు గాని, హుద్హుద్ గాని, తిత్లీ, లైలా, ఓగ్ని గాని, మొన్న 2 రోజుల క్రితం అత్యంత పెను ప్రమాదమైనటువంటి మంతా తుఫాను నుంచి మా స్వామివారే రక్షించారని చెప్పి మేమందరూ కూడా ప్రగాఢ విశ్వాసంతో భావిస్తున్నామండి. ఎందుకంటే ప్రభుత్వం వారి హెచ్చరికలతోటి సూచనలతోటి ఉన్నతాధికారులు అందరూ కూడా తీవ్ర నష్ట నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ కూడా సాంకేతిక పరిజ్ఞానానికి అందకుండా అనూహ్యంగా దిశ మార్చుకుని కాకినాడ నుంచి మళ్ళీ తిరిగి అంతర్వేది సాగర సంగమ భూభాగాన్ని తాకడంతో మీ అందరూ చూడ తీవ్రమైన భయాందోళనకు గురయ్యండి. అలాగే తాకినట్టుగా తాకి అత్యంత అనూహ్యంగా మళ్ళీ దిశ మార్చుకుని పశ్చిమముఖంగా ఇలాగా నరసాపురం మీదుగా కృష్ణా జిల్లా వెళ్ళడం అన్నది నిజంగా స్వామివారి యొక్క మహాద్భుతంగానే మేము అందరూ భావిస్తున్నామండి. ఈ యొక్క అద్భుతాన్ని అందరూ కూడా ఈ యొక్క పెను తుఫాను కనుక తీవ్రాన్ని తాకి ఉంటే గనక నష్టాన్ని మేము ఈ తీర ప్రాంతం అంతా కూడా ఊహించలేమండి. ఎల్లప్పుడూ కూడా మా స్వామివారి లక్ష్మీనరసింహ స్వామివారి మీద విశ్వాసంతో భక్తులందరూ కూడా ఎప్పుడూ కూడా ఎంత తీవ్ర తుఫాను పెను తుఫాను హెచ్చరికలు వచ్చినా కూడా ఎవరు కూడా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లకుండా స్వామివారిని నమ్ముకుని ఇక్కడే ఉంటారు. ప్రభుత్వం వారు ఎన్ని చర్యలు చేపట్టినప్పుడు ఎంత పోలీసు బందోబస్తుతోటి. అయితే శ్రీనివాస్ కిరణ్ గారు, ఆలయానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఇదే అంశాన్ని విశ్వసిస్తున్నారు. మీరు ఏదైతే ప్రస్తావించారో స్వామివారి చలవే ఈ మొంతా తుఫాన్ పెనుముప్పు తప్పిపోవడం పట్ల అన్నదాన్ని కూడా విశ్వసిస్తున్నారా ఆలయానికి వస్తున్నటువంటి భక్తులు కూడా? ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా విపరీతమైనటువంటి స్వామివారి మీద రక్షణాత్మకంగా స్వామివారి రక్షించారని భావిస్తూ ఈ రోజు నుంచే స్వామివారి యొక్క ఆలయానికి తాకిడి ప్రారంభమైందండి. అలాగే రాజోల్ నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు రేపు 4వ తారీఖుని ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు స్వామివారికి కృతజ్ఞతా భావంతో యొక్క పెనుముప్పు నుంచి తప్పించారని చెప్పేసే భావంతో 50 మంది రాజోల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారి యొక్క ఆకాంక్షతో మేము లక్ష్మీ నరసింహస్వామి వారి మహాశాంతి హోమ కార్యక్రమం కూడా తలపెట్టామండి. ఇక కార్యక్రమాన్ని కూడా విశేషంగా భక్తులు రాగోరుతున్నారు. కనుక ఈ యొక్క రక్షణాత్మకమైన చర్యల పూర్వకంగా స్వామివారికి ప్రత్యక్ష దర్శనాన్ని ఇప్పుడు అందరూ కూడా యావత్ భారతదేశం కూడా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా గమనించారండి. ఈ యొక్క స్వామివారి కృపవల్లే మేము అందరూ కూడా ఈ రోజు భయపడి మేము ముందులాగా మాట్లాడగలుగుతున్నామని చెప్పేసి మీ అందరికీ కూడా అక్కడ పాల్గొన్నటువంటి జీ న్యూస్ వారికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. రైట్, ఓకే శ్రీనివాస్ కిరణ్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మిగిలిన గెస్ట్ల యొక్క అభిప్రాయాలు కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఒకసారి వీరరాఘవయ్య గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వీరరాఘవయ్య గారు, మీ ఒపీనియన్ ఏంటి? దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది. అంతా కూడా విశ్వసించేవారు, దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు నిజంగా భగవంతుని చలవే అంటుంటే, కొంతమంది వాటికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేసేవారు, రకరకాలుగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. మీకేమనిపిస్తుంది? మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ వ్యవహారానికి సంబంధించి? సైన్స్ పరంగా చూస్తారా, భక్తి పరంగా చూస్తారా? తప్పనిసరిగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే కాదు, సైంటిస్ట్ కూడా అండి. చాలా రీసెర్చ్ పేపర్లు నేను పబ్లిష్ చేయించుకుంటున్నాను, చాలా రీసెర్చ్ పేపర్లు రాశాను. ఇక ఈ విషయానికి వస్తే, ఒకటి నరసింహస్వామి వారి ఆలయం ఒక్కటి వదిలిపెడితే మిగతా ఏరియాల్లో కూడా ఇంపాక్ట్ తగ్గింది కదా. తుఫాను యొక్క తీవ్రత దూరంగా ఉన్న ఏరియాలు, క్షేత్రాన్ని దాటిన మిగిలిన ప్రదేశాల్లో కూడా తగ్గింది కదా తీవ్రత. సో భగవంతుడు ఆ ఒక్క ప్లేస్ లో రక్షించాడు కదా. అన్ని ప్లేసుల్లో రక్షించిందంటే అది కేవలం ఆలయం యొక్క విశిష్టత ఒక్కటే కాదు. యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ తరపున అమలాపురం, కాకినాడ, మచిలీపట్నంలో తుఫానికి ముందల భారీ స్థాయిలో వాలంటీర్ గా చాలా మంది ముందుకొచ్చి భారీ స్థాయిలో యజ్ఞం చేశారు. దాని ప్రభావం ప్రధానంగా ఉంటుంది అని మా విశ్వాసం అండి.
ఎందుకంటే అప్పటి వరకు కూడా తుఫాను ఇంకొక 12 గంటల్లో వస్తుంది అన్న టైం వరకు కూడా ఏమంటున్నారంటే ఈ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మినిమం 90 నుంచి 110 కిలోమీటర్ల స్పీడ్తో గాలులు వస్తాయని చెప్పారు. కానీ వాస్తవానికి వచ్చిన గాలులు 70 కూడా టచ్ కాలేదు. తీరాన్ని దాటేటప్పుడు కూడా 80 అయినా వస్తాయన్నారు. ఆఖరికి 80 కూడా రాలేదు. కేవలం 70 కిలోమీటర్ల స్పీడ్కి తగ్గిపోయింది. ఈ హోమ ప్రభావం కూడా దీనికి యాడ్ అయిందని మా ఉద్దేశం. మేము ఇంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇది ఫస్ట్ టైం కాదండి, రిపీటెడ్గా ప్రూవ్ అయింది. డాక్టర్ వెంకటా చాగంటి గారు యుఎస్లో ఉంటారు. వాళ్ళు తన యూనివర్సిటీ తరఫున పలుసార్లు అక్కడ హరికేన్లు, ప్రతి హరికేన్కి అడ్డం వెళ్ళి ఆయన చాలాసార్లు యజ్ఞం చేశారు. యజ్ఞం చేసిన ప్రతిసారి కూడా ప్రెడిక్షన్ కంటే తగ్గింది. ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ ర్యాండమ్గా వస్తే కాదు, ప్రతిసారి దాని ప్రభావం కనిపించింది. యజ్ఞం యొక్క ప్రభావం క్లియర్గా కనిపించింది. కాబట్టి వేదయుక్తమైన యజ్ఞాలకి ఖచ్చితంగా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఇవి చాలా పవర్ఫుల్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇది విశ్వాసం కాదు, క్లియర్ గా కనిపిస్తుంది. ఇది వ్యాలిడ్, ఇది సైన్స్. అదే వీర్రాఘవయ్య గారు, అసలు యాగాలు చేయడం వల్ల వర్షాలే కురవు అని చెప్పి వాదిస్తున్నారు. చాలా మంది సైంటిస్టులు కూడా ఇదంతా కూడా కేవలం అపోహ, ఎక్కడ వర్షాలు వస్తాయి, వర్ణ యాగాలు చేస్తారు, ఇతరత్ర యాగాలు చేస్తారు, వాటి వల్ల ఏం ఉపయోగం ఉండదంటూ కూడా ఇప్పటికీ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి? మీరు ఏకంగా యాగాలు చేయడం వల్లే ప్రస్తుతం ఈ తుఫాన్ తీవ్రత తగ్గింది అంటున్నారు. ఏ రకంగా విశ్వసిస్తారు అందరూ? అంటే యజ్ఞం ఉండడం వేరు, అది కరెక్ట్ గా తెలిసిన వాళ్ళు ఉండడం కూడా వేరు. ఇప్పుడు జాతకాలు కూడా చాలా మంది చెప్తారు. జ్యోతిష శాస్త్రం రియలే, అది చెప్పే వాళ్ళకు సరిగా లేనప్పుడు ఏంటంటే అటువంటి భ్రమ కలుగుతుంది. యజ్ఞం కూడా వేదంలో కూడా మంచి డీప్ శాస్త్రం ఉంది, చాలా లోతైన జ్ఞానం ఉంది. కాకపోతే కొంతమంది అది తెలియని వాళ్ళు చేయడం వల్ల ఫెయిల్ అయిపోయినప్పుడు ఇటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. సో వెంకటాచాగంటి గారు ఎన్నిసార్లు రిపీటెడ్ గా తను చేసిన ప్రతి ప్రయోగం సక్సెస్ఫుల్ అయింది, ప్రతిసారి సక్సెస్ఫుల్ అయింది. తను చాలా సార్లు సక్సెస్ఫుల్ గా పొల్యూషన్ నివారణ యజ్ఞాలు చేశారు, నెక్స్ట్ వర్షాలని కురిపించే యజ్ఞాలు చేశారు, వర్షాన్ని ఆపే యజ్ఞాలు చేశారు. ప్రతిసారి 100% సక్సెస్ రేటు ఉంది అంటే సో ఇంకా దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ డిబేట్ అనమాట. ఇంకా అంటే ఎవరైతే చెప్తున్నారో ఇటువంటి సరిగా చేతగాని వాళ్ళు చేసిన వాళ్ళ కారణం వల్ల అటువంటి చెడ్డ పేరు వచ్చింది తప్పనిచ్చి వేదంలో అయితే బలం ఉంది, వేద మంత్రాల్లో బలం ఉంది. రైట్. శ్రీనివాస్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఉంది సార్. శ్రీనివాస్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఆల్రెడీ శ్రీనివాస్ కిరణ్ గారు చెప్పారు, ప్రధాన అర్చకులైన అంతర్వేది దేవస్థానానికి సంబంధించి ఆ దేవాలయం యొక్క మహిమ గురించి భక్తులు పలువదేలుగా చెప్పుకుంటూ ఉంటారు. నవనరసింహ క్షేత్రాల్లో ఒక ముఖ్యమైనటువంటి క్షేత్రం. ఆ స్వామి అక్కడ ఉండడం వల్ల, ఆ స్వామి రక్షణ వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి ఆ ప్రధాన అర్చకులతో పాటు భక్తుల విశ్వాసం. ఒక్క ఇప్పటికే వీర్రావు గారు చెప్పింది కూడా మీరు విన్నారు. ఆయన యాగాల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. వాస్తవం అంటారా? మనం ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో ఉన్నాం, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకుంటున్నారు మీరు? మన కిరణ్ గారు చెప్పింది కానీ మన రాఘవయ్య గారు ఇద్దరు కరెక్ట్. ఎందుకంటే కిరణ్ గారు చెప్పింది ఏంటంటే అక్కడ రోజు సుదర్శన మహాయోగం జరుగుతుందని చెప్పి యోగం విన్నారు కదా. యోగం అనే మాట అక్కడ వచ్చింది. అదే మాట మన రాఘవయ్య గారు కూడా చెప్పారు. అదే యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వైదిక్ సైన్సెస్ కూడా చెప్పి చాలాసార్లు ప్రూవ్ చేసిందండి. ఎందుకంటే మనకేంటంటే ఆ యోగం వెనకాల ఉన్న సైన్స్ తెలియకపోవడం వల్ల యోగాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నామండి. యోగం ఉన్న సైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రాఘవయ్య గారు చెప్పినట్టు 4 హోమాలు చేశారండి. మచిలీపట్నంలో ఒకటి, పిఠాపురం, అనపర్తి, అనకాపల్లి, అమలపల్లి. ఆ ఏరియాలోకి ఎందుకు వెళ్ళలేదండి మన తుఫాను ఎఫెక్ట్? ఎందుకంటే ఆ ఏరియాలో సైన్స్ ప్రకారం అక్కడ విండ్ షీర్ క్రియేట్ అయిందండి మనం చేసిన యోగం వల్ల. అక్కడ ఉన్న మాయిశ్చర్ని, ఎయిర్ని తీసేయడం వల్ల సైక్లోన్కి ఇంకా ఫ్యూయల్ లేదండి. అగ్నికి అగ్ని పోస్తున్నప్పుడే అగ్ని బాగా పెరిగింది కదండి. అదేవిధంగా మాయిశ్చర్, ఎయిర్ లేకపోతే సైక్లోన్ పెద్ద అవ్వలేదన్నట్టు, ఉండలేదండి. ఆ యోగం చేయటం వల్ల, ఆ కరెక్ట్ మంత్రం వాడటం వల్ల, ఆ కరెక్ట్ టెంపరేచర్ కండిషన్స్ అక్కడ మేము క్రియేట్ చేయటం వల్ల అక్కడ విండ్ షీర్ ఫామ్ అయ్యి అక్కడికి సైక్లోన్ వెళ్ళలేకపోయిందండి. ఎందుకంటే అక్కడ బలపడలేదు సైక్లోన్, అందుకని అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయింది. సైక్లోన్కి ఒక 4-5 చేతులు ఉన్నాయనుకుంటే 2-3 చేతులు మనం కట్ చేసామండి అక్కడ చేసిన యోగం. దానివల్ల సైక్లోన్ ఆల్రెడీ బలహీనపడింది. యోగం ఎక్కడ చేసాము అక్కడికి వెళ్ళలేకపోయిందండి. మీరు డైరెక్షన్ చూస్తే ఆ విధంగా 90 degrees ఒక హరికేన్ మారడం అనేది చాలా రేర్ గా జరిగిందండి. ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నట్టు. దానికి ఓన్లీ ఎఫెక్ట్ ఏంటంటే అక్కడ చేసిన యోగం అండి. అక్కడ చేసిన యజ్ఞాల వల్ల టెంపరేచర్ కండిషన్స్ లో తేడా వచ్చి అక్కడున్న సైక్లోన్ డైరెక్షన్ మార్చుకొని వీక్ అయిపోయి వేరే చోటుకి వెళ్ళిపోయింది. అందుకని మనకి కాకినాడ సరౌండింగ్ ఏరియాలో కానీ, మచిలీపట్నం సరౌండింగ్ ఏరియా కానీ ఏమి డ్యామేజ్ లేదండి. చాలా తక్కువ డ్యామేజ్ అయింది అనమాట.
అయితే అయితే శ్రీనివాస్ గారు ఈ వాదన సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి వ్యక్తులకు కొంతమంది కొన్ని ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. అందులో ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న నేను మీ ముందుకు ఉంచుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. అలాగే మనం సింహాచలం వరాహ నరసింహస్వామి ఆయన కూడా నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. కానీ వైజాగ్లో హుద్హుద్ తుఫాన్ వచ్చింది కదా, ఆ క్షేత్రం కూడా నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి కదా. కానీ హుద్హుద్ తుఫాన్ వైజాగ్లో తీవ్ర విలయాన్ని సృష్టించింది. ఎందుకు? అక్కడ కూడా ఒక ప్రధాన ఆలయం ఉంది, అక్కడ యాగాలు హోమాలు జరుగుతాయి కదా.